హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన గోరుచిక్కుడు ఫ్రై ఒకసారి చూడండి. ఈ వీడియోలో చాలా బాగుంటుంది. మీకు నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయని విధంగా ఓకేనా ఫ్రెండ్స్. వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనము గోరుచిక్కుడు ఇలా ఒలుచుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు మనము కొంచెం కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే చాలు, మనకు మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా అట్లా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి. పోపు దినుసులు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్ పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్ పేస్ట్ ఆయిల్లో కొంచెం బాగా వేగనివ్వండి. కొంచెం పచ్చివాసన పోయిందాక కాస్త ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం బాగా ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలాగా చిన్న రోళ్ళు ఉంటే రోట్లో దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. లేదంటే మిక్సీకైనా వేసుకొని పచ్చిమిర్చి 4 ఈ విధంగా కొంచెం మెత్తగా కాకుండా బరకగా దంచుకొని ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కాస్త వేగనివ్వండి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేసుకుని ఒక జస్ట్ 5 నిమిషాలు అలాగా వేగనివ్వండి. కొంచెం అన్ని పచ్చివాసన పోయిందాక కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనము చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, అవి అయితే కడాయిలో వేసుకోవాలి. వీటిని మేము మట్టికాయలు గుడక అంటాం, మేము కొంతమంది గోరుచిక్కుడు గుడక అంటారు. ఈ గోరుచిక్కుడు ఫ్రైని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను 2 రకాలు చేశాను. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇది ఇంకొక రకం ఫ్రై లాగా ఉంటుంది, అలాగే గ్రేవీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి. ఇలా గోరుచిక్కుడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో మనకు కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేయించిన పొడి పెట్టుకున్న ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలాగా 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్నాం కదా, అవి గోరుచిక్కుడు వాటర్ కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా వేసుకుంటే మనకు కొంచెం ఫ్రై లాగా ఉంటుంది, లైట్గా గ్రేవీ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం గోరుచిక్కుడు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ అనిపించింది నాకు, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుందండి గోరుచిక్కుడు ఫ్రై. చాలా బాగుంటుంది. లాస్ట్లో మీరు చూసుకోండి, కొంచెం కారం తక్కువ అంటే ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చూసుకోవాలి. ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇంకొంచెం కారం తక్కువ ఉంటే లైట్గా కొద్ది కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అట్లా ఉప్పు కారం వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అలాగా కలుపుతూ ఉండండి, సరిపోతుంది. ఫైనల్గా మనకు అన్నీ బాగా సరిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. ఇలా ఉంటుంది మన గోరుచిక్కుడు ఫ్రై. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం ఈ గోరుచిక్కుడు ఫ్రైని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.